ఇటీవల కాలంలో అనేక మంది సడన్ గా కార్డియాక్ అరెస్ట్ గురి కావడం చూస్తున్నాం. వీళ్ళు కార్డియాక్ అరెస్ట్ గురి కావడంతో సడన్ గా చావులు సంభవిస్తున్నాయి. అసలు కార్డియాక్ అరెస్ట్ కి గుండెపోటుకి ఒక ఇంపార్టెంట్ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. గుండెపోటు వచ్చిన వాళ్ళందరికీ కార్డియాక్ అరెస్ట్ రావాలని లేదు. కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటు వల్లనే కాకుండా వేరే కారణం వల్ల కూడా రావచ్చు. అంటే మరీ చిన్న వయసులో 35 ఏళ్ల లోపల ఉండే వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు కాకుండా కూడా రావచ్చు. ఇలా రావడానికి కొన్ని జెనెటిక్ కారణం ఉంటాయి. వాటిల్లో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని, ఏఆర్బిడి అని, సిపివిటి అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రొగాడా సిండ్రోమ్ అని ఇలాంటివి కొంత కామన్ గా ఉంటాయి. అంటే ఇవి ఇన్హెరిటెడ్ జెనెటిక్ కాజెస్ అన్నమాట. సో అవి కాకుండా ప్రధానంగా వచ్చేది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ 35 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే వాటిలో ప్రధానంగా మనకి గుండెపోటు వల్లనే వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో గుండెపోటు వలన కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది మనకి ఏజ్ పెరిగే కొద్దీ కారణం. ఈ గుండెపోటు రావడానికి జీవన విధానం ప్రధానమైన కారణం కింద భావిస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు దాకా మనకి గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో పూర్తిగా తెలుసు. అంటే సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, బరువుని కంట్రోల్ పెట్టుకోవడం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుని వాటిని కంట్రోల్ పెట్టుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, రోజు ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ గా చేయటం, నిద్ర సరిగ్గా పోవడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ అందరికీ తెలుసు. కానీ తెలియటానికి పాటించడానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. సో దీని గురించి తెలిసినా కూడా దీన్ని పాటించడంలో ప్రజలు విఫలమవడం వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకి మారుతున్న జీవన విధానంలో జంక్ ఫుడ్ బాగా అధికంగా అందరికీ అందుబాటులోకి ఉంటుంది. ఏ టైంలో కావాలంటే ఆ టైంలోకి అందుబాటులోకి వస్తుంది. సో అందువలన ఆహారం విషయంలో కొంచెం ఎక్కువగా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. వ్యాయామం కూడా ఒక్కసారిగా ఎక్కువ చేయకుండా నెమ్మదిగా పెంచుకుంటుంటే ఏం ప్రాబ్లం రాదు. ఒకేసారి జిమ్ లోకి వచ్చి బాగా ఎక్కువ బరువు ఎత్తాలన్నా కూడా, లేకపోతే ఒకేసారి అలవాటు లేకుండా డాన్స్ గానీ ఇట్లాంటివి చేపట్టినా కూడా మనకి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసమే నెమ్మదిగా మనం పెంచుకుంటూ పోతే దాని గురించిన ప్రమాదం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇలా ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు వాళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహించడం అనేది తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అందరూ సిపిఆర్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సిపిఆర్ కనుక కరెక్ట్ గా చేస్తే వీళ్ళల్లో సుమారుగా 50 నుంచి 60% మందిని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సిపిఆర్ ప్రక్రియలో భాగంగా డీఫిబ్రిలేటర్ అంటే ఏఈడి అనే పరికరం మనకి అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో కానివ్వండి, జిమ్స్ లో కానివ్వండి, లేకపోతే మనం మిగతా వాటిలో క్లబ్స్ లో కానివ్వండి, అది కంపల్సరిగా ఉండేటట్టుగా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొస్తే బాగుంటుంది. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్ లో, ఎయిర్పోర్ట్స్ లో కానివ్వండి, లేకపోతే బస్ స్టాండ్స్ లో కావచ్చు, రైల్వే స్టేషన్స్ లో కావచ్చు, ఇలాంటి చోట్ల ప్రభుత్వమే పబ్లిక్ యాక్సెస్ డీఫిబ్రిలేటర్స్ అందుబాటులో ఉంచితే బాగుంటుంది. ఆ డీఫిబ్రిలేటర్ ఎలా వాడుకోవాలి అనేది మనం ప్రజలకు నేర్పించగలిగితే ఇలా సడన్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. జీవన విధానంలో అందరికీ తెలిసిన మార్పులు మనం పాటిస్తే బాగుంటుంది. ఎంతసేపటికి పింక్ సాల్ట్ తింటే మంచిదా, లేకపోతే నెయ్యి తింటే మంచిదా, ఇట్లాంటివి కాకుండా మనకి అన్ని కూడా మనకి ఖచ్చితంగా తెలిసినవి. మనకి కార్బొనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని తెలుసు, మనం తాగుతున్నాం. సిగరెట్లు తాగడం మంచిది కాదని తెలుసు, స్టిల్ సిగరెట్లు తాగే వాళ్ళు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లా. ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదని తెలుసు, స్టిల్ తీసుకుంటానే ఉన్నారు. రోజు నడవడం మంచిదని తెలుసు, కానీ రోజు నడిచే వాళ్ళు తగ్గుతూనే ఉంటున్నారు. అదేవిధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుని కంట్రోల్ పెట్టుకోవాలని తెలుసు, అయినా టాబ్లెట్లు వేసుకోవడంలో, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో బద్దకిస్తున్నాం. కాబట్టి ఈ విధమైన మార్పుల వల్లనే మనకి గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వీటిని కనుక మనం నియంత్రించుకుంటే గుండె జబ్బులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అందరూ హ్యాపీగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. నమస్తే.